అందరికీ నమస్కారం. ఈరోజు సౌందర్యలహరిలోని 85వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ముందుగా అమ్మను స్తుతిస్తూ ఓ ప్రార్థనా శ్లోకం. ఓం శ్రీమాత్రే నమః. హ్రీంకారాసనగర్భితానలసిఖాం సౌః క్లీం కళాం బిభ్రతీం సౌవర్ణాంబరధారిణీం వరసుధాధౌతాం త్రినేత్రోజ్వలాం వందే పుస్తకపాశమంకుశధరాం స్రగ్భూషితాముజ్వలాం త్వాం గౌరీం త్రిపురాం పరాత్పరకళాం శ్రీచక్రసంచారిణీ. ఇప్పుడు సౌందర్యలహరిలోని 85వ శ్లోకం. నమో వాకం బ్రూమో నయనరమణీయాయ పదయోః తవాస్మై ద్వంద్వాయ స్ఫుటరుచిరసాలక్తకవతే అసూయత్యత్యంతం యదభిహననాయ స్పృహయతే పశూనామీశానః ప్రమదవనకంకేళితరవే. ఈ శ్లోకం యొక్క అర్థమేమిటంటే, అమ్మా భగవతి, నీ పాదయుగళము చూచువారికి నయనానందకరముగానున్నది. చక్కని స్పష్టమైన ప్రకాశముతో వెలుగులు విరజిమ్ముచున్నది. లత్తుక రసముచే తడిసి కెంపు రంగుతో ఇంపుగానున్నది. నీ పాద తాడనమును ఎప్పుడునూ పొందు అవకాశము కలిగిన అలరుల తోటలోని అశోక వృక్షములను గాంచి అసూయ కలిగి శివుడు నీ పాద తాడనము తనకునూ చెందవలెనని తహతహలాడుచున్నాడు. అట్టి నీ పాదయుగళమునకు నమస్కార వచనములు పలుకుచున్నాను, అనగా నమస్కరించుచున్నాను. శ్రీమాత పారాణితో అద్దబడిన తన పవిత్ర పాదాలతో అశోక వృక్షమును తాకినప్పుడు అది పుష్పిస్తుంది. తన భార్య పాదములు ఇంకొకరిని ప్రేమగా తాకడం ఇష్టం లేక అసూయతో తిలకిస్తున్నాడు ఈశ్వరుడు. అటువంటి పాదములు మాకు రక్షణ కలిగించుగాక. రేపు 86వ శ్లోకం గురించి తెలుసుకుందాం. ఓం శ్రీమాత్రే నమః.